అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు వర్గాక్షరాల గురించి నేర్చుకుందాం. మనకి హల్లులలో కచ్చెట తప్ప ఉంటాయి కదా, కక్క గగ్గ ఇన్య ఆ వర్గాల గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ కా వర్గము. ఈ కా వర్గంలో 5 అక్షరాలు ఉంటాయి కదా, అవేంటి అంటే క ఖ గ ఘ ఇన్య. ఫస్ట్ లెటర్ కా వర్గము అంటారు. తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది కదా, ఇప్పుడు సెకండ్ లెటర్ చా కదా, కింది లైన్లో చా వర్గం. ఈ చా వర్గంలో ఏం అక్షరాలు ఉంటాయంటే చచ్చ జ ఇని, చచ్చ జ ఇని. తర్వాత టా వర్గం. ఈ టా వర్గంలో ఏమేమి అక్షరాలు ఉంటాయంటే టఠ డ అన, టఠ డ అన. తర్వాత మనకి తా వర్గం. ఈ తా వర్గంలో తా ఫస్ట్ లెటర్, అందుకే తా వర్గము అంటారు. తథ దధ నా. తర్వాత పా వర్గం. పా వర్గంలో 5 అక్షరాలు పప్ప బబ్బ మ. తర్వాత అంతస్తాలు అంటారు. ముఖ్యంగా అంతస్తాలు మనం 4గా చెప్పుకుంటాము. యారా లావా, ఇది కూడా రా అని చదువుతాం, లా అని చదువుతాం దీన్ని కూడా. తర్వాత ఊష్మాలు అంటే ఊది పలికేవి. ఈ అక్షరాలు ఏంటి, మనకి ఇవి పలికేటప్పుడు మనము ఊదుతూ పలుకుతాం కాబట్టి ఊష్మాలు అంటారు. శేష సాహ. తర్వాత వర్గయుక్కులు లేదా మహాప్రాణాక్షరాలు అని అంటారు. ఇవి 10 అక్షరాలు ఉంటాయి. అవి ఖ ఘ ఛ ఝ ట డ థ ద ఫ భ. దీన్ని ఇలా కూడా చదవచ్చు. ఖ ఛ ఠ థ ప ఘ జ డ ధ భ. ఖచ్చట తప్ప గజడ దబ అంటే సెకండ్ లైన్, వర్ణమాలలో హల్లులలో 4th లైన్. వీటిని మహాప్రాణాక్షరాలు అంటారు. ఇవి ఎగ్జామ్స్లలో వస్తూ ఉంటాయి, పిల్లలకి తప్పకుండా నేర్పించాలి. కాబట్టి మీరు వీటిని అర్థం చేసుకుని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.